హైడ్రా మరి మన క్యాబినెట్ లో హైడ్రా కేవలం హైదరాబాద్కే కాదు జిల్లాలకు పట్టణాలకు కూడా తీసుకొస్తాము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. మొన్ననే వాళ్ళకు 159 పోస్టులు శాంక్షన్ కూడా చేశారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మీకు ఏమాత్రం చిత్తశుద్ధున్నా ముందు మీ బంధువులు మీ పార్టీ నాయకులు అక్కడ అక్రమంగా ఆక్రమించిన వాటిని ముందు కూర్చోండి. వాళ్ళకేమో ఒక్క రోజు కూడా వాళ్ళ దగ్గరికి పోకుండా అప్పటిగా వాళ్ళకు కోర్టుకు పోయే సమయం నుంచి వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకునే విధంగా వాళ్ళకేమో వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు. పేద ప్రజలు, బంజారా సోదరులు, మిగతా బహుజన బిడ్డలు పొట్టకూటి కోసం పట్టణాలకు వచ్చి వాళ్ళందరూ కూడా 20 గజాలు 30 గజాలు ఉన్న భూములు మీ అధికారుల పర్మిషన్ తోనే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. వాళ్లకు నోటీసు కూడా ఇవ్వకుండా శుక్రవారం నాడు రాత్రి 8 గంటల నుంచి సోమవారం నాడు ఉదయం 6 గంటల వరకు మొత్తం నేలమట్టం చేస్తున్నారు. దాంట్లో పిల్లల టెక్స్ట్ బుక్స్ పోతా ఉన్నాయి, పిల్లల బట్టలు పోతున్నాయి, వాళ్ళంతా కొంత సంపాదించిన ఆస్తులన్నీ కూడా పోతా ఉన్నాయి. వీళ్ళందరి పాపం నీకు చుట్టుకుంటది రేవంత్ రెడ్డి. ఒకసారి ఆలోచించు. మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే 52% ఇళ్లను మీరు హైదరాబాద్ లో కూల్చాలని కుట్ర చేస్తా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాం, భారత రాష్ట్ర సమితి ఈ పేద ప్రజల పక్షాన నిలబడుతుంది, మీ ధనవంతుల పక్షాన నిలబడదు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పిండ్రు, ఎవరెవరైతే ఈ హైడ్రా బాధితులు ఉన్నారో ధనవంతులకు ప్రభుత్వమే కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తా ఉన్నది. కానీ పేదలకు కోర్టుకు పోవడానికి డబ్బులు కూడా లేవు. అలాంటి పేదలందరూ ఈ హైడ్రా బాధితులందరికీ బాసటగా భారత రాష్ట్ర సమితి నిలవబోతున్నది. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఎలాంటి భయాందోళన ఉన్నా కూడా నిర్భయంగా తెలంగాణ భవన్కి వచ్చి మరి భారత రాష్ట్ర సమితి లీగల్ టీమ్ లో కలవాల్సిందిగా మా కేటీఆర్ గారు ఆల్రెడీ పిలుపునిచ్చారు. దాన్ని మరొకసారి నేను రిపీట్ చేస్తా ఉన్నాను, దయచేసి తెలంగాణ భవన్కి రండి, మీ వైపే మేము నిలబడతాం. మూసీ నది ఇరువైపులా ఉన్న పేద ప్రజలు, 100 సంవత్సరాల నుంచి జీవిస్తున్న పేద ప్రజలు మరి వాళ్ళు రేపు సచివాలయం ముందు శాంతియుత మరి ప్రదర్శన చేస్తామంటున్నారు. ఆ ప్రదర్శన అడ్డుకుంటే మాత్రం భారత రాష్ట్ర సమితి ఊరుకోదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, జీవించే హక్కు ప్రతి పౌరుడి కూడా సంక్రమించింది రాజ్యాంగం వల్ల. ఆర్టికల్ 21 జీవించే హక్కును చాలా క్లియర్ గా చెప్తా ఉన్నది. రేవంత్ రెడ్డి మీరు చేసే మీ రాహుల్ గాంధీ ఏమో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని పెట్టుకొని దేశం అంతా దిగుతా ఉన్నాడు. కానీ ఆ రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన జీవించే హక్కును నీ హైడ్రా కాల రాస్తున్నది. ఇలా హైదరాబాద్ లో 52% ఏదైతే మూసి అటువైపు ఇటువైపు ఉన్న పేద ఇళ్లను మీరు తీసేస్తా అంటా ఉన్నారు. అది తప్పు. దాన్ని దయచేసి మానుకోవాలని కూడా ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. స్థానికంగా కూడా తాండూరులో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు విపరీతమైన దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టుగా సమాచారం వస్తున్నది. అలాంటి దౌర్జన్యకరమైన ధోరణి ఆపుకోవాలి. మీరు పోలీసులను వాడుకొని పేద ప్రజల మీద దౌర్జన్యం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా సాగించారు. మొన్న వికారాబాద్ లో బర్పల్లిలో కూడా అంతే, ఒక వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టి ఎక్కడో గుర్తు తెలియని శవం దొరికితే అది అసలు మర్డర్ అయిందో సూసైడ్ అయిందో కూడా కనుక్కోకుండా అనుమానం మీద యువకులందరినీ కూడా తీసుకొచ్చి ఘోరంగా 3rd డిగ్రీ పెట్టింది. షాద్ నగర్ లో సునీత అనే అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన దొంగతనం జరిగితే ఆమెను తీసుకొచ్చి మగ పోలీస్ అధికారులు ఒక మహిళను 5 రోజుల పాటు చిత్రహింస చేసింది. ఎవరికి చెప్పుకోవాలి ప్రజలు? తాండూరులో కూడా అదే దౌర్జన్యం జరుగుతూ ఉన్నదనే సమాచారం వస్తున్నది. నేను పోలీసులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మిత్రులారా దయచేసి మీరు చట్టబద్ధంగానే మీరు పాలించండి, చట్టబద్ధంగానే మీరు ఉద్యోగం చేయండి. ఈ అధికార పార్టీ ఒత్తిడికి గురై మీరు తప్పులు చేస్తే రేపొద్దున మీకే ఇబ్బందులు అవుతాయి. మన పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది. అరికపూడి గాంధీకేమో ఎస్కాట్ ఇచ్చి మరి కౌశిక్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి దాడి చేయించారు. ఆయన ఇంటి గేట్లు
కూరగొడతా ఉంటే పోలీసులు ప్రేక్షపాత్ర వహించింది తప్ప ఆపలేదు. ఇలా తాండూరులో కూడా పోలీసుల అడ్డ పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నా, మీ కింది అధికారులకు దయచేసి చెప్పండి, ఇలాంటి దౌర్జన్యాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊతం ఇవ్వకూడదు. ఏ చట్టం కూడా దౌర్జన్య పనుల అండగా నిలబడాలని చెప్పదు. అందుకొరకు మరి మనోహర్ రెడ్డి గారు మీ దౌర్జన్యాలు ఆపండి. మరి ఇది ప్రజాస్వామ్యం. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ దౌర్జన్యకరమైన విధానాలను అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం.